రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే ఎస్ఐఆర్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు ప్రజలందరూ సహకరించాలని ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి కోరారు. అర్హులైన ఓటర్లు పేర్లు జాబితాలో ఉండేలా అనర్హుల పేర్లు తొలగించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరించి అనంతరం తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ ప్రక్రియలోనే 359 మంది బిఎల్ఓలు మరియు 39 మంది సూపర్వైజర్లు పాల్గొంటారు. మనకు ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు మొన్న తెలంగాణలో ఇంటింటి గణన ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి ఇంటింటి గణన 25/6/2026 నుండి 24/7/2026 వరకు బిఎల్ఓలు ప్రతి ఇల్లు తిరిగి ఇంటింటి గణన చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి ప్రతి ఓటర్కు 2 ఎన్యూమరేషన్ ఫారాలు ఇట్లా ఉంటుంది, మోడల్గా ఉంటుంది. ఇది మోడల్ మాత్రమే. దీంట్లో ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ప్రతి ఓటర్ యొక్క పేరు పైన వస్తూ దాని కింద 2022లో ఎక్కడైతే అతని పేరు ఓటర్ జాబితాలో ఉంటే నమోదు చేసుకోవడానికి, అదేవిధంగా 2002 ఓటర్ జాబితాలో పేరు లేకపోయినట్లయితే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తండ్రి లేకపోతే తాత, నాయనమ్మ, అమ్మమ్మ ఎవరైనా ఓటర్ జాబితాలో పేర్లు ఉంటే వాళ్ళే కానీ వాళ్ళు ఆ రెండిట్లలో కూడా వాళ్ళ తల్లిదండ్రులే కానీ వాళ్ళ పేరు కానీ లేకుంటే వాళ్ళ పూర్తి వివరాలు కింద నింపడానికి కూడా మనకు ఇక్కడ స్థలం కేటాయించడం జరిగింది. దీంట్లో ఆధార్ నెంబరు ఐచ్ఛికము, మొబైల్ నెంబరు, తండ్రి సంరక్షకుడి పేరు, ఫోటో గుర్తింపు కార్డు అందుబాటులో ఉంటే వాళ్ళ పేరు, తల్లి పేరు, వాళ్ళ తల్లి యొక్క ఫోటో ఓటర్ గుర్తింపు కార్డు ఉంటే వాళ్ళది, జీవిత భాగస్వామి, భార్య, భర్త, ఇట్లా ఇవి అన్నీ కూడా నింపడానికి మనకి ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ప్రతి ఓటర్కు 2 ఫారాలు వస్తాయి. రెండిట్లలో నింపిన తర్వాత ఒకటి బిఎల్ఓ సంతకం పెట్టుకొని ఒక ఓటర్ సంతకం తీసుకుంటుంది, తర్వాత బిఎల్ఓ సంతకం తీసుకొని 2 ఫారాలు